కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన ముగిసింది. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ప్రత్యర్థులను హెచ్చరిస్తూ గతానికి భిన్నంగా ఈసారి కుప్పంలో చంద్రబాబు పర్యటన సాగింది. ఎన్నికలను క్యాడర్ను సిద్ధం చేయడమే కాకుండా 100 రోజుల టార్గెట్ ఫిక్స్ చేశారు ఆయన. జైలు నుంచి వచ్చిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 రోజుల పాటు కుప్పాన్ని చుట్టేసిన ఆయన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించి నియోజకవర్గానికి హామీల వర్షం కురిపించారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలను హెచ్చరిస్తూ ప్రసంగాలు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కుప్పంలో వేరే జెండా ఎగిరిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తా అని హెచ్చరించారు చంద్రబాబు. రోజులు గంటలు లెక్క పెట్టుకోండి, 100 రోజులే. ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాను. ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోలేదు ఈ నియోజకవర్గంలో. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 100 రోజుల్లో టీడీపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కొన్ని రోజులు కష్టపడితే ఆ తర్వాత రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత తనదే అన్నారు చంద్రబాబు. 100 రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామం తిరగండి, ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తుగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కుప్పంలో ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు ఆయన. అందరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం, మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడనే విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా, లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇక కుప్పం పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం కూడా చోటు చేసుకుంది. చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసిన జనసేన కార్యకర్తలు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. మొత్తంగా అటు టీడీపీతో పాటు జనసేన కార్యకర్తలు జోష్ నింపారు చంద్రబాబు. రానున్న ఎన్నికలకు క్యాడర్ని సమాయత్తం చేశారు.